ఈ ఊర్లో అసలు హనుమంతుడిని పూజించరు. అలాగే మీరు ఈ ఊర్లో హనుమంతుడి పేరు తలుచుకుంటే మీరు చనిపోతారు. హనుమంతుడు సంజీవిని ఔషధాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆయనకి తెలియదు సంజీవిని ఔషధం ఎలా ఉంటుందో, కానీ అది మెరుస్తుంది అని తెలుసు. రావణాసురుడికి శ్రీ ఆంజనేయుడు సంజీవిని ఔషధాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు అని తెలిసినప్పుడు రాక్షసులను పంపిస్తాడు. రాక్షసులు హనుమంతుడితో భయపడి యుద్ధం చేయకుండా ఆ పర్వతంపై ఉన్న అన్ని చెట్లు కూడా మెరిసేటట్టు చేస్తారు. అప్పుడు శ్రీ ఆంజనేయుడికి ఏం చేయాలో తోచదు. అలాంటి సమయంలో అక్కడ ఉన్న ఒక ముసలావిడని సంజీవిని ఔషధం ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు ఆమె కూడా అదే సమాధానం చెప్తుంది, సంజీవిని ఔషధం మెరుస్తూ ఉంటుంది అని. అప్పుడు శ్రీ ఆంజనేయుడికి ఏం చేయాలో తోచక ఆ పర్వతాన్ని పెకిలించుకొని వెళ్ళిపోతాడు. దాని తర్వాత రోజు అక్కడ ఉన్న గ్రామస్తులు ఆ పర్వతాన్ని చూడడానికి వచ్చినప్పుడు అది కనిపించదు. ఆ పర్వతం ఏమైంది అని ముసలావిడని అడిగినప్పుడు ఆమె ఒక కోతి వచ్చి సంజీవిని ఔషధాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయింది అని చెప్పారు. అప్పటి నుండి హనుమంతుడిని ఆ ఊర్లో పూజలు చేయరు. మీరు శ్రీ ఆంజనేయుడిని